సార్ నిజంగా ఇండస్ట్రీకి సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా చాలా క్యూరియాసిటీ ఉంటుంది సార్ కామన్ పబ్లిక్‌లో. రిలీజ్‌కి సంబంధించి ఎంతైతే ఎక్సైటింగ్‌గా ఉంటారో, ఆగిపోయినా లేకపోతే దానికి సంబంధించి ఏదైనా నెగెటివ్ వచ్చినా కూడా అంతే క్యూరియస్‌గా ఉంటారు. రీసెంట్‌గా మనం చూసాం సార్. ఒక సినిమా అంటే ఓ పెద్ద హీరో, పెద్ద బ్యానరు, ఇన్ని వందల కోట్ల బడ్జెట్ అనుకున్నటువంటి సినిమాలు ఆగిపోతున్నాయి. అది కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల. సో దీనిపైన మీరు ఏమంటారు సార్? అలాంటి సిట్యుయేషన్ అసలు ఎందుకు వస్తుందని మీ ఎక్స్‌పెక్టేషన్? అంటే ఇప్పుడు మీకు ఈ సంవత్సరంలో ఆగిపోయిన 2 సినిమాలకి ఇబ్బందొచ్చింది. 'హరిహర వీరమల్లుకుని', 'అఖండాకి' వచ్చింది. యాక్చువల్‌గా ప్రొడ్యూసర్స్ గతంలో ఉన్న అప్పులు, దానికి ఏదో లేట్ అవటాలు, దాని మీద వచ్చిన ప్రాబ్లమ్ తప్ప యాక్చువల్ సినిమా మీద వచ్చిన ప్రాబ్లమ్ కాదు. 'హరిహర వీరమల్లు' కానీ ఇది కానీ డైరెక్ట్గా ఆ సినిమాకి సంబంధించింది కాదు. గతంలో ఉంది. ఇక్కడ దీనికో గతంలో ఏదో ఉన్నాయి, ఆయనకి గతంలో ఏవో ఉన్నాయని ఆ 2 సినిమాలకి ఇబ్బంది వచ్చింది. దానికి సాల్వ్ చేశారు అప్పట్లో కొంతమంది. ఇప్పుడు దీనికి కూడా యాక్చువల్గా రాత్రికి సాల్వ్ అయిపోయింది. అది 12 తారీఖు వస్తుంది అనుకుంటా. 12థ్ రిలీజ్. అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను సాల్వ్ అయిపోయింది కాబట్టి యాజ్ ఎర్లీ ఎర్లీ పాసిబుల్ వస్తారు కదా. ప్రాబ్లీ 12th వస్తారేమో అనుకుంటున్నాను నేను. ఓకే సార్. అంటే బాలయ్య ఫ్యాన్స్‌కి మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి విషయము వాళ్ళకి చాలా మోరల్ బూస్టింగ్. ఎందుకంటే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అంటే మనం చూసాం బాలయ్య ఫ్యాన్స్ బేస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. వాళ్ళ ఆరా కూడా ఎలా ఉంటుందో తెలుసు. పైగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనేసరికి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో జనరల్‌గా ఫ్యాన్స్ మధ్య ఈ ఆగిపోయింది అనగానే ఒక వార్ నడిచింది సార్. ఆ వార్‌ని అసలు మీరు ఎలా చూస్తారు సార్? అసలు ఏంటో తెలియదు. వారంటీ ఏం కొట్టుకున్నారు ఏంటి? ఫ్యాన్స్ అంటే వేరే ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఆగిపోయింది కొంచెం మీ హీరో ఇలాగా అని ఉంటుంది కదా సార్. ఇంకా ఏముంటుంది, ఆగిపోతే కష్టం ఉంది, వాళ్ళ కష్టం వాళ్ళది. ఆగిపోయినంత లోపల ఏం తేడా లేని రావు. ఆగిపోయినా ఆ సినిమాకి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినా, ఆ తర్వాత వారం వచ్చినా దాని రెవెన్యూ ఓపెనింగ్ అట్లాగే ఉంటుంది, ఏం తగ్గదు. బట్ ఏంటంటే మొన్న వచ్చి ఉంటే ఆ రోజుకి ఒక ప్రిపరేషన్ ఉండి ఉంటుంది కదా, అంత వస్తుందా రాదా అనేది కొంచెం తేడా ఉంటుంది. ఓ 3-4 కోట్లు అటు ఇటుగా ఉంటుంది, అంతకంటే పెద్ద ఏం రాదు. ఓకే, అప్పుడున్న హైప్ తో రిలీజ్ అయి ఉంటే ఒకలా ఉంటుంది. తర్వాత అదే చెప్తున్నా, ఏం తేడా ఏముండదు. 3-4 కోట్లే తేడా ఉండదు, ఏం రాదు. సినిమా బాగుంటే ఏం రాదు, బాగోపోతే ఏ సినిమా అయినా అంతే కదా. అప్పుడు రిలీజ్ అయినా ఇప్పుడు రిలీజ్ అయినా అంతే. సో దానికి దీనికి సంబంధం లేదు, సినిమా బాగుంటే ఉంటుంది. బట్ పెద్ద సినిమాలకి ఏంటంటే ఫస్ట్ 3 days బాగున్నా బాగోకపోయినా ఒక రెవెన్యూ వచ్చేస్తుంది. సండే దగ్గరికి వచ్చేటప్పుడు ఒక లాగేస్తుంది, మేజర్ అమౌంట్ లాగేస్తుంది. మండే విపరీతమైన ఫాల్ వస్తుంది అనమాట. బాగుంటే మండే మోర్ దెన్ 50% ఉంటుంది, బాగోపోతే 25%కి పడిపోతుంది. అయితే సార్ మనం చూస్తే ఈ మూవీకి సంబంధించి 14 రీల్స్ హీరోకి మధ్య ఉన్నటువంటి ఇష్యూ అనేది ఎప్పటిదో. బట్ దాన్ని వాళ్ళు మెయిన్గా చూపించి ఒక పెద్ద హీరోకి సంబంధించి ఇలా కోర్టులకు వెళ్ళటం కానీ అది ఎలాంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఫర్దర్గా మళ్ళీ అలాగా అందరూ కలిసి ఒక మూవీ చేయాలనుకున్నప్పుడు? నాకు తెలిసి హీరోతో ప్రాబ్లం ఏం లేదు. హీరో గారు పార్ట్నర్ కదా, పాప పార్ట్నర్, హీరో గారు అమ్మాయి పార్ట్నర్ దాంట్లో. సో హీరోకి ప్రొడక్షన్ హౌస్కి ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఒక ప్రొడక్షన్ హౌస్ పాపను ఇంకొకళ్ళు కలిసి ప్రొడక్షన్, రెండో వాళ్ళది పాత ఎరోస్తో ఏదో ప్రాబ్లం ఉండి వాళ్ళు కోర్టుకు వెళ్తే దాని మూలాన స్టే వచ్చింది తప్ప ఏం లేదు. అది కూడా సార్ట్అవుట్ అయిపోయింది. బట్ థర్స్డే సార్ట్అవుట్ అయ్యింటే ఫ్రైడే రిలీజ్ అయ్యేది, అది అవ్వలేదు, నిన్న సాటర్డే అయింది. ఇలాంటి టైంలో ప్రొడ్యూసర్ గిల్డ్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ జనరల్గా సినిమాలకి సపోర్ట్ చేస్తుందంటారు సార్? ఇది చేస్తారు కానీ ఇది కోర్టులో ఉన్న మ్యాటర్ నేను చేయలేను. కోర్టులో లేకపోతే జనరల్గా మన కోర్టుకు వెళ్లకుండా కోర్టుకు వెళ్లకుండా జనరల్ చాలా కేసులు మనం చేస్తాం, ఛాంబర్లో చేస్తాం. ఛాంబర్లో రెగ్యులర్గా అవుతుంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ ఛాంబర్లో కానీ. ఆల్మోస్ట్ ఒక 30-40% ఫిలిమ్స్కి ఎక్కువ ఉంటుంది, బయటికి రావు కానీ సెటిల్మెంట్స్ ఉంటాయి అక్కడ. ఓకే, అయితే హీరోకి తెలియకుండా ఒక సినిమా స్టార్ట్ అయిపోవడము, రిలీజ్ టైంలో ఇలాంటి క్లాష్ రావడము ఎలా చూడొచ్చు సార్ దీన్ని అసలు, ఈ పరిణామాన్ని? తెలియకుండా ఏముంటుంది, తెలుసో తెలీదో అనవసరం, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు రెగ్యులర్ ప్రొడక్షన్ హౌస్ అది, దానికి ఏమున్నాయి ఎట్ట తెలుస్తుంది అని. సినిమాలు తీసిన వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీశారు వాళ్ళు, వాళ్ళకి అప్పులు ఉన్నాయా లేవు అని తెలీదు. ఉన్న కోర్టుకు వెళ్తారని ఎట్లా అనుకుంటారు, అనుకోరు, ఏదో ఉండి ఉంటుంది, సెట్ అయిపోతలే అనుకుని ఉంటారు, తెలిసి ఉండకపోవచ్చు.